ఏవేవో ఫైల్స్ తీసుకుని వచ్చాడు కామేశ్వరరావు. సుగుణ అతన్ని సాదరంగా ఆహ్వానించింది. మల్లేష్ యోజన సంఘంలో కామేశ్వరరావును 1-2 సార్లు చూశాడు. చిరునవ్వుతో పలకరించాడు. ఈయన సంఘానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ అన్ని జాగ్రత్త పెడుతుంటారు. జమా ఖర్చులన్నీ ఈయనే చూస్తారు అని చెప్పింది సుగుణ. తన ముందున్న ఫైలు కొద్దిగా ముందుకు తోస్తూ, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అన్నాడు కామేశ్వరరావు. చెప్పండి అన్నాడు మల్లేష్. యువజన సంఘంలో చేరిన మెంబర్లందరూ తమ సొంత దస్తూరితో సంఘ నియమాలను పాటిస్తామని రాసి సంతకం చేసిచ్చిన ఫైల్ ఇది. దీనిని సాధారణ పరిస్థితుల్లో అయితే బయట పెట్టకూడదనే నియమం ఉంది. రమేష్ను కాపాడుకోవడానికి ఇప్పుడు బయట పెట్టాల్సి వస్తుందేమో. సుగుణ మల్లేష్లిద్దరిలోనూ కుతూహలం పెరిగింది. అదిలా ఇవ్వండి, ఇది బయట పెట్టడం వల్ల మనకేం ప్రయోజనం అన్నాడు మల్లేష్. రావు గారమ్మాయి జానక్ కూడా మా సంఘంలో ఒక మెంబరు. ఆవిడ దస్తూరితో రాసి సంతకం చేసిచ్చిన ప్రమాణపత్రం ఈ ఫైల్లో ఉంది. ఫైలు తిరగైపోతున్న మల్లేష్ చెయ్యి చటుకున ఆగిపోయింది. సుగుణ కళ్ళు మెరిశాయి. మల్లేష్ తల గిరున తిరిగింది. ఇదంతా సుకుమార్ చేసిన నేరాన్ని సంఘం మీద తోయడానికి నాయుడుగారు పన్నిన కుట్ర. దీనికి వత్తాసు రావుగారు. ఆయన కూతురే ఈ సంఘంలో మెంబర్ అని బయటపడినప్పుడు రావుగారు ఏం చేస్తారో చూడాలి. మల్లేష్ యాంత్రికంగా ఫైల్లో ప్రమాణపత్రాలు చూడసాగాడు. ఆ యోజన సంఘం ఆదర్శాలు నాకెంతో నచ్చాయి. నేను ఈ సంఘంలో నా ఇష్టప్రకారం చేరుతున్నాను. ఈ సంఘ నియమాలను అన్ని వేళలా కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఇందువల్ల వచ్చే కష్ట నష్టాలను భరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జానకీరావు. మళ్ళీ మళ్ళీ చదివాడు మల్లేష్. చూశారు కదూ, మన వైపు బలమైన సాక్ష్యం. రమేష్ కోసం ఇది మనం బయట పెట్టాలి అన్నాడు కామేశ్వరరావు. సుగుణ సంతోషంతో, ఆపద్ధర్మం. ఒక మంచిని నిలబెట్టి కొద్దిగా సూత్రాలు సడలించుకోవచ్చు. ఈ దెబ్బతో రావుగారికి కూరలు తీసినట్లే అంది. మల్లేష్ మాట్లాడలేదు. అతని కళ్ళ ముందు జానకి, తనను ఆదరించి సహాయం చేసిన జానకి, సూటు కోసం అడగ్గానే 500 ఇచ్చిన జానకి, మెంటల్ షాక్తో ఏ లోకాలలోనో తిరుగుతోన్న అపూర్వ ప్రేణిని జానకి ప్రత్యక్షమవుతోంది. ఆ జానకిని బోన్లో నిలబెట్టాలా? ఆ జానకి జీవితం నవ్వుల పాలు చెయ్యాలా? ఈ లోకంతో సంబంధం లేనట్లు జీవిస్తోన్న ఆ వ్యక్తిని అడ్డుగా నిలుపుకొనా తను ఈ కేసు నెగ్గవలసింది. కామేశ్వరరావు గారు, దీనివల్ల మనకేం ప్రయోజనం అన్నాడు మామూలుగా. సుగుణ కామేశ్వరరావులిద్దరూ నిర్ఘాంతపోయారు. అలా అంటారేంటండి అన్నాడు కామేశ్వరరావు అయోమయంగా. అవును, దీనివల్ల జానకి మెంబర్ అని రుజువు అవుతుంది. కానీ రమేష్కి దీనబంధుతో సంబంధం లేదని రుజువు కాదు. దీనబంధు దోపిడీ దొంగ కాడని రుజువు కాదు. సుగుణకు మండిపోయింది. అతి తెలివిగా మాట్లాడకు మల్లేష్. తన కూతురు బోన్లో నిలబడిన మరుక్షణం రావుగారు తలకిందులైపోతారు. భూమి ఆకాశాలు తలకిందులు చేసేనా సంఘానిదేమీ తప్పులేదని రుజువు చేస్తారు. ఆయన సహకారంతోనా మన సంఘాన్ని నిలబెట్టుకునేది? ఎంతమాత్రం కాదు, మన మంచితనంతో, మన ఆదరాలతో. కానీ ధనమదంతో మన ఆదర్శాలకు రాహుకేతువుల క్షణానికి అడ్డుపడే ఈ దుర్మార్గుల దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి మనకు కొంత దుర్మార్గమే శరణ్యం. ఇది భారత నీతిని స్వార్థకాలిక పరమసత్యం. కామేశ్వరరావు ఖచ్చితంగా, మల్లేష్ గారు, మీరు ఈ ఆధారాన్ని ఉపయోగించుకుని రావు గారిని ఎదుర్కోక తప్పదు. ఇది సంఘమంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. జానకి పేరు బయట పెట్టడంతో పాటు మరికొందరు సభ్యుల పేర్లు ఎంతవరకు రహస్యంగా ఉన్నవి బయటకొస్తాయి. రమేష్ కోసం వాళ్ళు కూడా బయటపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ త్యాగశీలాన్ని గుర్తించండి. మీరు చేయగలిగింది శక్తివంచం లేకుండా చెయ్యండి అన్నాడు. కామేశ్వరరావు వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు మల్లేష్ అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. అతడు తలెత్తేసరికి ఎదురుగా సుగుణ అతన్నే నిశితంగా పరిశీలిస్తోంది. మల్లేష్ చూపులతో తన చూపులు కలవగానే సుగుణ గబాలను లేచొచ్చి మల్లేష్ చేతులు పట్టుకుంది. ప్లీజ్ మల్లేష్, జానికి మంచిదని నాకు తెలుసు. ఒకప్పుడు నీకు చాలా సహాయం చేసిందని కూడా తెలుసు. కానీ మనకి ఇప్పుడున్న ఆయుధం అదొకటే మల్లేష్. రమేష్ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుంటే నేను అడగకుండానే రమేష్ని కాపాడడానికి నువ్వు ప్రయత్నించేవాడివి. రమేష్ లాంటి వ్యక్తులు అలా వ్యర్థంగా బలైపోవడానికి వీల్లేదు మల్లేష్. సుగుణ చివరి మాటల్లో ఒక్కొక్క అక్షరము మల్లేష్ మనసును ముక్కలు ముక్కలు చేయసాగింది. ఒక్క నిమిషం అచేతనంగా నిలబడి సుగుణ చేతుల్లోంచి తన చేతులు విడిపించుకున్నాడు. కోర్టులో విచారణ సాగుతోంది. చంద్రశేఖర్ రాజారావును తన సాక్షిగా వేసుకున్నాడు. రాజారావు తీవ్రవాది. రమేష్ తన పార్టీలో చేరినందుకు అతనికి రమేష్ మీద చాలా కోపంగా ఉంది. రాజారావు సాక్ష్యం ఎలా ఉంటుందోనని మల్లేష్ చాలా భయపడుతున్నాడు. చంద్రశేఖర్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు.
మిస్టర్ రాజారావు, రమేష్తో నీకు పరిచయం ఉందా? చాలా కాలం నుంచి ఉంది. అతని గురించి, అతని సంఘం గురించి నీ అభిప్రాయం? అలాంటి వాళ్ళు సంఘానికి ఎందుకు పనికిరారు. అతని ఆదర్శాలని హంబగ్. ఇలాంటి వాళ్ళ వల్ల సంఘానికి జరిగే మంచి కంటే చెరుపు ఎక్కువ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గర్వంగా చూసి కూర్చున్నాడు చంద్రశేఖర్. మల్లేష్ లేచి నిల్చున్నాడు. రమేష్కి మీకు ఎలా పరిచయమో చెబుతారా? నేనే పరిచయం చేసుకున్నాను. ఎందుకు? అతనేదో సంఘం స్థాపించి ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడని విన్నాను. అదేదో తెలుసుకుందామని వెళ్ళాను. రమేష్ని కలుసుకోవడానికి వెళ్లారు. ఆ రోజు ఏం మాట్లాడుకున్నారో గుర్తుందా? ఆ, ఉంది. సమాజంలో జరిగే అన్యాయాలు ఎదుర్కోవడమే తమ సంఘం ఆశయం అన్నాడు. అలా అయితే మా పార్టీలో చేరమన్నాను. చేరనన్నాడు. తనకి ఏ పార్టీలో అక్కర్లేదన్నాడు. అలా అయితే నువ్వేం సాధిస్తావో అన్నాను. నవ్వి ఊరుకున్నాడు. అంతేనా? అంతే. అప్పుడే నాకు అర్థమైపోయింది. అతని ఆదర్శాలని, వేషాలని. నిజంగా అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మాతో చేరాలి. ఏ పార్టీలోనూ చేరను అనడం పిరికితనం, చేతగాంతనం. ఇలాంటి వాళ్ళు ఏం సాధించగలరు? మీ పార్టీ ఆశయాలు? మా పార్టీ లాంటి పార్టీ మరొకటుండదు. దేశంలో దరిద్రుల కన్నీళ్లు తుడవడానికే మా పార్టీ కంకణం కట్టుకుంది. మా ఉద్యమానికి ఏ ఆటంకాలు కలిగినా ఎదుర్కొంటాం. ప్రతికూల శక్తుల్ని నాశనం చేస్తాం. అంటే అవసరమైతే సాయుధ పోరాటానికి కూడా సిద్ధమవుతారన్నమాట. తప్పకుండా. తినమరిగిన అయ్యలో తిక్కలు తీయని మాటలతో వదలవు. ఇలాంటి మీ పార్టీలో రమేష్ చేరనన్నాడు. ఎందుకు చేరతాడు? ఎక్కడ పోలీసులు పట్టుకుంటారోనని భయం. ఏ ఆపద వస్తుందోనని భయం. కడుపులో చల్ల కదలకుండా ఏదో సంఘసేవ అంటూ ఏదేదో చేస్తే అయిపోతుందా? అతడు ఏం చేయడని తెలిసి మీ పార్టీలో చేర్చుకోవాలని ఎందుకు తాపత్రయం? ఏం చేయడని ఎవరన్నారు? ఎంతైనా చేయగలడు. కానీ అలా లాభం లేదు. మా పార్టీలో చేరాలి. అప్పుడే ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చిరునవ్వుతో కూర్చున్నాడు మల్లేష్. చంద్రశేఖర్ చిరాగ్గా నుదురు చిట్లించాడు. కంగ్రాచులేషన్స్ మల్లేష్. పట్రాని సంతోషంతో మల్లేష్ ఇంటికి రాగానే అతని చేతులు పట్టుకుని ఊపేసింది సుగుణ. క్షుద్రుడైన మిత్రుడి కంటే సజ్జనుడైన శత్రువు కోటి రెట్లు నయం. నవ్వుతూ అన్నాడు మల్లేష్. రమేష్ పైన మోపబడిన మరొక ఆరోపణ గాంధీ జయంతి నాడు మాలమాదిగల ఉత్సవాలు జరుపుకుంటుంటే అడ్డుపడ్డాడని. ఆ గూడానికి పెద్ద నరసింహులు. ప్రతిసారి ఎలక్షన్ల ముందు పెద్ద పెద్ద వాళ్ళంతా అతడిని కూడగట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. అంచేత తను ఒక పెద్దవాణ్ణనే అనుకుంటాడు నరసింహులు. ఆ పెద్ద పెద్ద లక్షణాలన్నీ ఉన్నాయి. నరసింహులు బోన్లో నిలబడ్డాడు. ప్రమాణాలన్నీ పూర్తయ్యాయి. చంద్రశేఖర్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు. గాంధీ జయంతి నాడు మీరంతా ఉత్సవాలు జరుపుకున్నారా? ఎందుకు జరుపుకోమండి? ప్రతి ఏడాది జరుపుకుంటూనే ఉంటాం. ఈ సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే రమేష్ అడ్డుపడ్డాడా? అడ్డుపడ్డాడండి. గాంధీ లేడు, గాంధీ లేడు. ఆడి జయంతి ఏంటి, ఉత్సవాలేంటి, పొండి పొండి అన్నాడండి. మేం మానలేదండి. అక్కడితో మమ్మల్ని కొట్టించాలని చూశాడండి. కానీ పోలీసులు వచ్చారండి. మాలో చాలా మంది గాయపడ్డారండి. గుడంలో ఎవరినైనా కనుక్కోండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సగర్వంగా చుట్టూ చూసి కూర్చున్నాడు చంద్రశేఖర్. మల్లేష్ లేచాడు. నరసింహులు, మీరంతా గాంధీ జయంతి ఉత్సవాలు ఎక్కడ జరుపుకున్నారు? మరెక్కడండి? గాంధీగారి గుడికాడేనండి. మీ గుడెంలో గాంధీ గుడుందా? గుడంటే గుడి కాదనుకోండి. గాంధీ బొమ్మని నిలబెట్టారు కదండి, అదే గుడి. అక్కడే ఉత్సవాలు జరుపుకున్నారా? అవునండి. ఉత్సవాలంటే ఎలా జరుపుకున్నారు? ఎలాగేటండి? పోలేరమ్మ జాతర, మల్లమ్మ జాతర అవన్నీ చేసుకోమండి. ఇదే అట్టాగే. అంటే ఏం చేశారో చెప్పు. చంద్రశేఖర్ గబాలను లేచాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని అనవసర విషయాల్లోకి మళ్లించకూడదు. ఇది అనవసర విషయం కాదు, కేసుకి సంబంధించిందే. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి. మల్లేష్ నరసింహుల వైపు తిరిగాడు. చెప్పు నరసింహులు, ఉత్సవాలు ఎలా జరుపుకున్నారు? చాలా గొప్పగా జరిపించామండి. మామూలుగా ఎల్లమ్మకైతే ఏదో ఒక ఏటను బలిస్తాం. కానీ గాంధీ గారంటే ఇంకా గొప్ప దేవుడు కదా అండి. 5-6 ఏటలను వేసేసాం. గొప్పగా అన్నాడు నరసింహులు. కోర్టంతా నవ్వుతుంటే వింతగా చూశాడు. తన చిరునవ్వును రుమాల్ చోటున దాచుకుని ఓరగా చంద్రశేఖర్ వంక చూశాడు మల్లేష్. అతని ముఖం రగిలిపోతుంది. కోపంగా నరసింహుల వంక చూశాడు. నరసింహులకి లాయర్ గారికి కోపం వచ్చిందని అర్థమైంది. కానీ ఎందుకో మాత్రం అర్థం కాలేదు. ఏదో కంగారు కలిగింది. కళ్ళు కూడా మిగిలిన అన్ని జాతరల కంటే బాగా తాగారు కదూ. నరసింహులకి తాగడం తప్పని తెలుసు. చచ్చ, నేను తాగలేదు అన్నాడు. కాదు, తాగావు. ఉత్సవాలంటే తాగకుండా ఉంటే ఎలా? చంద్రశేఖర్ మళ్లీ లేచాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని దబాయించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడు.
అబ్జెక్షన్ సస్టైన్డ్ మిస్టర్ మల్లేష్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి. మల్లేష్ ఒక్కసారి జడ్జి వైపు తల ఉంచి మళ్ళీ మొదలు పెట్టాడు. మిగిలిన వాళ్ళంతా తాగుతుంటే నువ్వొక్కడవే తాకుండా ఉన్నావు. నరసింహులకి గొప్పొచ్చింది. అవునండి, ఆ యదవనాయాళ్ళంతా తాగి గెంతులేస్తా ఉంటే నేనొక్కడనే వాసన కూడా చూడలేదండి. చంద్రశేఖర్ తల పట్టుకున్నాడు. మల్లేష్ చిరునవ్వుతో మళ్ళీ ప్రారంభించాడు. అప్పుడు రమేష్ అలాంటి ఉత్సవాలు ఆపేయమన్నాడు. అవునండి, అహింసామూర్తైన బాపూజీకి జంతువులను బలిపెట్టద్దు అన్నాడు. గాంధీ పేరు చెప్పి మరి కాస్త బ్రాందీ పుచ్చుకోవద్దని అన్నాడు. నరసింహులు కంగారు పడ్డాడు. ఏమన్నాడో సరిగ్గా గుర్తులేదండి. ఎందుకు గుర్తులేదు? అప్పటికి నువ్వు మైకంలో ఉన్నావా? అవునండి. ఆహాహా, కాదండి. సరే, రమేష్ మీ ఉత్సవాలకు అడ్డుపడితే మీరంతా చేతకాని దద్దమ్మల్లా ఊరుకున్నారా? నరసింహులు చెయ్యి మీసం మీదకు వెళ్ళింది. ఎందుకు ఊరుకుంటామండి? చెప్ప పగలగొట్టామండి. ఒక్క రమేష్ నేనా? మిగిలిన సంఘ సభ్యుల్ని కూడానా? దొంగనాయాళ్ళని పవిత్ర గాంధీగారి ఉత్సవాలకు అడ్డొచ్చిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పామండి. గాంధీగారంటే ఎవరండి? దేవుడండి, దేవుడు. వీళ్ళక గౌరవం లేదండి, గోండాలండి. అప్పుడు పోలీసులు వచ్చారా? వస్తే ఏంటండి, గాంధీగారి జయంతి అంటే గలాట్లు ఎట్లాగా అవుతాయని వాళ్ళు రెడీగానే ఉన్నారండి. దొంగ సచ్చినోళ్ళు వచ్చి ఆళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ సావబాదేసిపోయినారు. మీ వాళ్ళల్లో దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు? నాకు తెలీదండి. రమేష్ జాయిన్ చేశాడు కదూ. చచ్చా, రమేష్ కాదండి, ఆడు గోండా. ఇప్పుడేగా తెలీదన్నావు, రమేష్ కాదని ఎలా చెప్పగలవు? జాగ్రత్త, అబద్ధం ఆడకూడదు. నరసింహులు కంగారు పడ్డాడు. అదేమీ నాకు తెలీదండి. మల్లేష్ బెంచ్ వైపు తిరిగాడు. యువరానర్, రమేష్ ఆ రోజున గాయపడిన వారందరినీ హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. హాస్పిటల్ రికార్డ్స్లో ఆ వివరాలన్నీ ఉన్నాయి. మళ్ళీ నరసింహుల వైపు తిరిగాడు మల్లేష్. ఆ రోజు అంటే గాంధీ జయంతి నాడు మీరంతా ఏం ఉత్సవాలు చేసుకున్నారో చెప్పగలరా? నరసింహులు తల గోక్కున్నాడు. దొమ్మరాట కూడా పెట్టించినామండి. దొమ్మరసాని మా బాగా ఆడింది. కోర్టంతా నవ్వులు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని కూర్చున్నాడు మల్లేష్. మల్లేష్ ఇంటికి రాగానే అతన్ని గాఢంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది సుగుణ. అతి తీయగా, ఎంతకంటే నిన్నెలా పొగడాలో నాకు తెలియడం లేదు అంది చిలిపి చిరునవ్వుతో. సమస్త ప్రపంచానికి అధినేత అయినంత గర్వంతో పరవశించాడు మల్లేష్ ఆ ప్రేమలో. రావుగారు స్వయంగా మల్లేష్ ఇంటికొచ్చాడు. మల్లేష్ నివ్వెరపోయాడు. సుగుణ భయపడింది. ఎంతో గౌరవంగా రావుగారిని ఆహ్వానించి కూర్చోబెట్టాడు మల్లేష్. హడావిడి పడుతూ పనివాళ్లను పురమాయించి అవి ఇవి తయారు చేయమన్నాడు. రావుగారు చిరునవ్వుతో, అవన్నీ అక్కర్లేదోయ్, నీతో చిన్న పనుండొచ్చాను అన్నాడు. చెప్పండి అన్నాడు మల్లేష్. అతనికేదో భయంగానే ఉంది. యువజన సంఘంలో మెంబరుగా చేరుతూ జానకి సంతకం చేసిచ్చిన ప్రమాణపత్రం నాకు కావాలి. అందుకు ఎంత ధర కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. నిర్ఘాంతపోయాడు మల్లేష్. అది నా దగ్గరుందని మీకెలా తెలుసు? నువ్వు రమేష్ తరపున వకాల్తా తీసుకోగానే ప్రతి క్షణము నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నువ్వు సంపాదిస్తోన్న సాక్ష్యాలేంటో అన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. లేకపోతే రావులమ్మ కూతుర్ని సమయానికి ఇక్కడ లేకుండా ఎలా పంపేయగలను? చిరునవ్వుతో అన్నాడు రావు. మల్లేష్కి మతిపోయింది. ఎలాంటి వ్యక్తులు? ఎంత కావాలో చెప్పు. సారీ, అది నేను మీకు అమ్మలేను. ఇది డబ్బుకు సంబంధించిన వ్యవహారం కాదు, అంతరాత్మకు సంబంధించింది. లాయర్గా నా ప్రెస్టేజీకి సంబంధించింది. రావుగారు లేచారు. అంతరాత్మ ప్రస్తావన తెచ్చావు. ఆ అంతరాత్మతోనే జానకిని తలుచుకుని జానకి ముఖం చూసి మరొక్కసారి ఆలోచించు. లాయర్గా నీ ప్రెస్టేజీ జానకిని భూమిలో నిలబెట్టడం వల్ల అది పెరగదు. ఆ కారణంగా రమేష్ నిర్దోషి అని రుజువు చేయలేవు. జానకిని వదిలేసినంత మాత్రాన నీ ప్రెస్టేజీకి నష్టం లేదు. నీ ఆర్గ్యుమెంట్స్ వింటున్నాను, వస్తాను. వెళ్ళిపోయారు రావుగారు. తననే పరిశీలిస్తోన్న సుగుణ చూపుల నుండి చూపులు తప్పించుకుని గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నాడు మల్లేష్. తన ఇంట్లో జరుగుతోన్న ప్రతి సంగతి రావుగారికి తెలుస్తోంది. ఎలా? తన నౌకర్లందరూ ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళు, నమ్మకమైన వ్యక్తులు. వాళ్లల్లో ఎవరిని రావుగారు లొంగదీసుకుని ఉంటారు? అలా అనుకున్న అంతగా చదువుకొని ఆ మూర్ఖులు రావుగారికేం చెప్పగలరు? ఎలా చెప్పగలరు? అలా ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది కిష్టయ్య సంగతి. తమ వంటవాడు ఏదో పని మీద ఊరు వెళుతున్నానని చెబుతూ కిష్టయ్యను కుదిర్చాడు. అప్పుడప్పుడు కిష్టయ్యను చూస్తే ఏదో చదువు సంస్కారము ఉన్న మనిషిలా తోచేవాడు కానీ అప్పుడు ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. వెంటనే కిష్టయ్యను రమ్మని కబురు చేశాడు. కిష్టయ్య ఇక రాడని అర్థమైపోయింది మల్లేష్కి. హమ్మరావు గారు అనుకున్నాడు. ఆ అంతరాత్మతోనే జానకిని తలుచుకుని జానకి ముఖం చూసి
మరొక్కసారి ఆలోచించు అన్న రావుగారి మాటలు మరే లోకాలలోనో తిరుగాడే జానకి ముఖము నిల్చున్నా కూర్చున్నా మల్లేశను వెంటాడుతున్నాయి. నిద్రపోలేకపోయాడు. గబాలన తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు. ఎదురుగా సోఫాలో కూర్చునుంది సుగుణ. వడలిపోయిన ముఖంతో అశాంతితో చలించే చూపులతో నుంచున్న మల్లేష్ని దీర్ఘంగా చూసింది. ఆ చూపులకు తట్టుకోలేకపోయాడు మల్లేష్. తల రెండు చేతులతోనూ పట్టుకుని కూలబడ్డాడు. మల్లేష్ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నాడు. జానకిని సాక్షిగా వేసుకోలేదు. ఆ ప్రమాణ పత్రం బయట పెట్టలేదు. యోజన సంఘంలో ప్రతి ఒక్కరూ ఆందోళన పడసాగారు. చివరికి కొందరు మెంబర్లు సుగుణతో సహా మల్లేష్తో మాట్లాడడానికి వచ్చారు. మీరు ఆ ప్రమాణ పత్రం బయటపెట్టి జానకిని సాక్షిగా వేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఎందుకు వాయిదాలు కోరుతున్నారో అర్థం కావడం లేదు అన్నాడు ఒక మెంబర్. నేను జానకిని సాక్షిగా వేసుకోవడం అసంభవం. ఆ ప్రమాణ పత్రం నా దగ్గర లేదు తాపీగా అన్నాడు మల్లేష్. అందరూ స్తంభించిపోయారు. అందరిలో ముందుగా మాట్లాడగలిగింది సుగుణ. నీ దగ్గర లేదా? ఏమైంది? ఇప్పుడేం చెప్పలేను. నాకు టైం కావాలి. ఒక్క 10 రోజులు. నేను చెప్పగలను. ఆ ప్రమాణ పత్రం ఎక్కడుందో నాకు తెలుసు. నీకేం తెలీదు. పోనీ నువ్వు చెప్పు. నిజం చెప్పు. ఇప్పుడేం చెప్పలేను. ఎప్పుడూ చెప్పలేవు మల్లేష్. నువ్వింత స్వార్థపరుడువని ధనాసపరుడువని ఏమాత్రం ఊహించగలిగినా ఆగిపోయింది సుగుణ. నన్ను పెళ్లి చేసుకుని ఉండేదానివి కావు. ఇప్పుడైతేనేం విడిపోవచ్చు. పేలవమైన చిరునవ్వుతో అన్నాడు మల్లేష్. గిరుక్కున తిరిగి మిగిలిన మెంబర్లతో కలిసి వెళ్ళిపోయింది సుగుణ. పెళ్ళైన నాటి నుండి ఎప్పుడూ మల్లేష్కి సుగుణ స్వయంగా వడ్డించేది. ఆ రోజు భోజనం వేళైనా సుగుణ రాలేదు. అన్నం ముందు కూర్చున్నా ఏమీ తినలేకపోయాడు మల్లేష్. అసలు ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా లేచి సంఘానికొచ్చేశాడు. సంఘంలో సుగుణ లేదు. రమేష్ ఇంటికి వెళ్ళిందని తెలిసింది. అక్కడికే వెళ్ళాడు. రమేష్కి స్వయంగా వడ్డిస్తోంది సుగుణ. ఆ దృశ్యం చూస్తూ నిలబడిపోయాడు మల్లేష్. మల్లేష్ రమేష్ ఇంటికి రావడం చాలా అపురూపం. అందులోనూ ఆ సమయంలో రావడం మరీ విడ్డూరం. సుగుణ రమేష్లిద్దరూ ఆశ్చర్యపోయారు. రమేష్ ముందుగా తేరుకుని రండి రండి అని ఆహ్వానించాడు. భోంచేశారా అన్నాడు. లేదు. అరే రండి మీరు కూర్చోండి. సుగుణ మల్లేష్ కూడా వడ్డించు కంగారుగా అన్నాడు. ఆయన మనలాంటి సామాన్యుల ఇళ్లలో తింటారా రమేష్? అక్కసుగా అంది సుగుణ. సుగుణ ఆకలి బాధ బాగా అనుభవించిన వాణ్ణి. కాసిని గంజినీళ్లు ఎవరు పోస్తారా అని అలమటించిన వాణ్ణి. నేను తినలేకపోవడం ఏమిటి? చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు మల్లేష్. ఎప్పటి మాటలు ఇప్పుడెందుకు? ఇప్పుడు మహారాజులు మా బోటి సామాన్యుల కష్టసుఖాలు అర్థం చేసుకోవాలని అంతస్తును అందుకున్నారు. ఏం మాటలు సుగుణ, ముందు వడ్డించు మందలింపుగా అన్నాడు రమేష్. సుగుణ చిన్నప్పటి నుండి ఈనాటి వరకు నిన్ను అన్నం కావాలని అడగవలసిన అవసరం లేకపోయింది. నువ్వే కనిపెట్టి పెట్టేదానివి. ఇవాళ నీ ముందు చేయి జాపడానికి వచ్చాను. చాలా ఆకలిగా ఉంది. అశాంతిగా కూడా ఉంది భారంగా అన్నాడు మల్లేష్. సుగుణ తన కన్నీళ్లు ఆపుకోవడానికి గిర్రున తల తిప్పుకుంది. త్వరగా మల్లేష్కి కూడా ప్లేట్ పెట్టి వడ్డించింది. నువ్వు వడ్డించుకో సుగుణ అన్నాడు రమేష్. మల్లేష్ తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ ప్రశ్న అర్థం చేసుకుని నవ్వాడు రమేష్. నేను ఎంత బ్రతిమాలినా మీ సుగుణ అన్నం తినలేదు. మల్లేష్ సంగతి నాకు తెలుసు. ఇవాళ ఇలా నేను వచ్చేశాక అతడు ఏదైనా తింటాడో తిండో. అతనక్కడ అలా అశాంతిగా ఉంటే ఇక్కడ నేను ఏం తినలేను రమేష్ అంది. సరిగ్గానే ఊహించింది. మల్లేష్ ముఖమంతా వింత కాంతితో వెలిగిపోయింది. అభిమానంగా సుగుణ ముఖంలోకి చూడబోయాడు. సుగుణ ఏం మాట్లాడకుండా తలదించుకుని తన కంచం పెట్టుకుని భోజనం ముగించింది. భోజనాలు పూర్తి కాగానే నేను వెళతాను అన్నాడు మల్లేష్. నువ్వు కూడా మల్లేష్తో వెళ్ళు సుగుణ. ఇవాళ కొందరు డాక్టర్ వాలంటీర్లు పేదవాళ్లకి ఫ్రీగా కంటి వైద్యం చేస్తామని ముందుకొచ్చారు. నేను వాళ్లతో ఉండాలి అన్నాడు రమేష్. నేనెక్కడికి వెళ్ళను రమేష్. మళ్ళీ వాయిదా ఇంకా 2 రోజులే కాబోలుంది. ఆ తర్వాత ఏమవుతుందో? ఈ 2 రోజులు ప్రతి క్షణము నీతోనే ఉండని. కనీసం ఈ 2 రోజులైనా ప్రతి క్షణము నీతో గడపని. రమేష్ చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది సుగుణ. ఏం మాట్లాడలేకపోయాడు రమేష్. అతనికే కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకరి పక్కన ఒకరు కాలినడకను వెళుతోన్న సుగుణ రమేష్లను కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిల్చున్నాడు మల్లేష్. ఆ తర్వాత కారులో శూన్యంగా ఉన్న తనింటికొచ్చాడు. విచారణ దినం వచ్చింది. ఆ రోజుతో విచారణ పూర్తవుతుందని అనుకుంటున్నారు అందరూ. రమేష్కి ఎలాంటి శిక్ష పడుతుందోనని అనుకుంటున్నారు. మల్లేష్ లేచాడు. మరొక సాక్షిని విచారించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను అన్నాడు. సుగుణ ఉలిక్కి పడింది. ఊపిరి బిగబట్టింది. రావుగారి ముఖం పాలిపోయింది. కామేశ్వరరావు ముఖంలోకి వికాసం వచ్చింది. మల్లేష్ ఒకసారి చుట్టూ చూశాడు.
ఆ సాక్షి దీనబంధు అని కూర్చున్నాడు. కోర్టు హాల్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అందరి మనసుల్లోనూ పట్టరాని కుతూహలం. దీనబంధు బోన్లోకి రావాలి అని కోర్టు బొంట్రోతో 3 సార్లు గట్టిగా అరిచాడు. అంతమంది ముందు ఠీవిగా నిబ్బరంగా చెక్కు చెదరని చిరునవ్వుతో బోన్లోకొచ్చి నిల్చున్నాడు మంత్రి జగదీష్. జనంలో హాహాకారాలు చెలరేగాయి. మంత్రి జగదీష్ దోపిడీ దొంగ దీనబంధా, అసంభవం అనేక కంఠాలు ఒక్కసారిగా పలికాయి. జగదీష్ సంపన్న కుటుంబంలో లేకలేక పుట్టిన మగపిల్లాడు. ఒకప్పుడు వాళ్ళది జమీందారీ కుటుంబం. జమీందారీ రద్దయినా సొంతాస్తి పోగు చేసుకుని వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడ్డారు. జగదీష్ తండ్రి మాధవరావు గారికి ఏ ఉద్యోగము చేయకపోయినా అన్ని రంగాల్లోనూ పలుకుబడింది. అనేక వ్యాపార సంస్థల్లో ఆయనకు వాటాలున్నాయి. రాజకీయ రంగంలో ప్రముఖులు అనేకులు ఆయన అండదండలతో పైకొచ్చిన వాళ్ళు. ఆయనకు అండగా నిలిచేవాళ్ళు. హాస్పిటల్స్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, పోలీసు శాఖల్లో ఆయన కల్పించుకోకూడని రంగమే లేదు. శాసించలేని విభాగమూ లేదు. నలుగురు ఆడపిల్లల తర్వాత లేకలేక పుట్టిన జగదీష్ అంటే ఇంటిల్లపాదికి అమిత గారాబం. తల్లి శ్యామలమ్మ కొడుకు జుర్రును చీదినా హడలిపోతుంది. అక్కలు నలుగురు తమ్ముడికి సహాయపడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని కాచుకుని కూర్చుంటారు. మాధవరావు గారికి తన కొడుకు డాక్టర్ కావాలని కోరిక. జగదీష్కి బయాలజీలో ఏమాత్రం ఆసక్తి లేదు. అతని దృష్టి జర్నలిజం మీద ఉండేది. నేను జర్నలిజం చదువుతాను అన్నాడు తండ్రితో. బోడి జర్నలిజం, డాక్టర్ అంటే ఎంత గొప్ప, నువ్వు డాక్టర్వి కావాల్సిందే అన్నారు మాధవరావు గారు. మాధవరావు గారు తను అనుకుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాధించి తీరతారు. కొడుకు విషయంలోనూ అంతే. కొడుకు మీద ఆయనకున్న అభిమానం, కొడుకు అభిప్రాయాలను గౌరవించి అతనికి కావలసిన ధోరణిలో నడవనీలేదు. మరింతగా తాను అనుకున్న ధోరణిలోనే అతన్ని ఏడిపించేలా చేసింది. ఫలితంగా జగదీష్కి క్లాసు రాకపోయినా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. విధిలేక మెడిసిన్లో చేరిన జగదీష్ మనసు మాత్రం తనకు ఇష్టం లేని పని చేయవలసి వచ్చినందుకు చాలా కష్టంగా ఉండేది. ఏది ఎలా జరిగినా తాను కోరిన మార్గంలో నడవాలనుకునే మనస్తత్వం తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది అతనికి. ఆ రోజుల్లోనే అతనికి అమృత కుమార్తో పరిచయమైంది. అమృత కుమార్ సార్థక నామధేయుడు. అతని మనసు అమృతమే. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ అందరితో స్నేహంగా ఉంటాడు. ముఖ్యంగా జగదీష్, అమృత కుమార్లు నీరు పాలల్లా కలిసిపోయారు. అలాంటి అమృత కుమార్కి కడుపులో అల్సర్ వచ్చింది. ఆపరేషన్ అవసరమని అన్నారు. అమృత కుమార్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. చివరకు ఆపరేషన్ చేయడానికే నిర్ణయించారు. అల్సర్ కాకుండా మరికొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని అనుమానించాడు డాక్టర్ రవి. అతడు హాస్పిటల్లో సమర్థుడైన సర్జన్. సర్జన్ గానే కాక ఫిజిషియన్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆ రోజే అమృత్ కుమార్కి ఆపరేషన్. అమృత్ కుమార్ను వదిలి హాస్పిటల్ నుండి రాలేకపోయాడు జగదీష్. అమృత్ కుమార్ పూర్తిగా స్పృహలోకొచ్చే వరకు అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని అక్కడే కూర్చుని అతన్ని థియేటర్లోకి తీసుకువెళ్ళాక అప్పుడు గుండె బరువుతో ఇంటికొచ్చాడు.